నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎవరైనా ఒక భాగస్థుడు వ్యాపార సంస్థలో భాగస్వామిగా ఉంటూ ఇతర వ్యక్తుల వద్ద తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలలో అప్పులు చేస్తూ అతను అప్పుల పాలైపోయి న్యాయస్థానంలో ఒక ఐపీ పిటిషన్, ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే నన్ను దివాలాదారుగా ప్రకటించమని చెప్పి న్యాయస్థానంలో కేసు వేసుకొని అతను న్యాయస్థానము చేత దివాలాదారుగా ప్రకటించబడితే అతను ఆ వ్యాపార సంస్థలో భాగస్వామిగా కొనసాగడానికి అవకాశం ఉంటుందా అని అంటే, మిత్రులారా, మన దేశంలో ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 అనే చట్టం ఉంటుంది. ఈ చట్టం ప్రకారంగానే భాగస్వామ్య వ్యాపార సంస్థల నిర్వహణ అనేది జరుగుతుంది. ఈ చట్టంలోని సెక్షన్ 34 ఏం చెప్తుంది అని అంటే, ఎవరైనా